ప్రభుత్వ డాక్టర్గా సేవలందించిన చోటే ప్రజలందరి మెప్పు పొందిన నాయకుడిగా ఎదిగి అప్రతిహతంగా వరుసగా 3 సార్లు కొండేపి నియోజకవర్గ సభ్యులుగా హ్యాట్రిక్ సాధించి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చరిత్ర సృష్టించడమే కాక ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత లోకేష్ గారి మన్నన పొంది రాష్ట్ర కేబినెట్ లో స్థానం సంపాదించి రాష్ట్ర పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్న మనసున్న మంత్రివర్యులు మత్సలేని నాయకుడు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు తూర్పునాయుడుపాలెంలో జన్మించి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారి ఆశీస్సులతో దామచర్ల కుటుంబ సహకారంతో ప్రారంభించిన ఆయన రాజకీయ జీవితం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదుగుతూ 2014లో తొలిసారి శాసనసభ్యుడిగా మొదలై తర్వాత దేవాది దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రుడై టీటీడీ బోర్డు మెంబర్గా సేవ చేయడం జరిగింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణంతో నిరాడంబరత, నీతి నిజాయితీ ఆభరణాలుగా అందరినీ కలుపుకుపోయే మంచి మనసుతో విలువలతో కూడిన రాజకీయం చేస్తూ ప్రతిపక్షాలు సైతం వేలెత్తి చూపలేని రీతిలో కొనసాగిస్తున్న ఆయన ప్రస్థానం అనన్య సామాన్యం, భావితరాలకు ఆదర్శం. అటు నియోజకవర్గ అభివృద్ధిలో అయినా ఇటు తాను నిర్వహిస్తున్న శాఖలను నడపడంలో అయినా ఆయనకు ఎవరూ సాటిరారని, పోటీలేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పూర్తిగా వర్షాధార ప్రాంతంగా ఉన్న కొండేపి నియోజకవర్గంలో త్రాగునీరు, సాగునీరు కొరత తీర్చేందుకు అపర భగీరథునిలా శ్రమిస్తూ నాగార్జున సాగర్ నుండి ముసికి 0.6 టీఎంసీ, వెలిగొండ నుండి పాలేరుకు 0.6 టీఎంసీ చొప్పున నీటి కేటాయింపులు సాధించడం చారిత్రాత్మకం. అయితే 2014-19 మధ్య నియోజకవర్గంలోని 23 గ్రామాలకు దాహార్తిని తీర్చేందుకు రామతీర్థం రిజర్వాయర్ నుండి మంచినీరు అందించడం, అనేక గ్రామాల్లో OHSR ట్యాంకుల నిర్మాణం నియోజకవర్గ చరిత్రలో సువర్ణాధ్యాయం. ఇంతేకాక కొండేపి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల అయిన సంగమేశ్వరం ప్రాజెక్టును 167 కోట్లతో పరిపాలనా అనుమతులు సాధించి ఈ 5 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన స్వామి గారు నియోజకవర్గంలో వైద్య సౌకర్యాల కల్పనకు నడుం బిగించి కొండేపి డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తీసుకురావడంతో పాటు 2.5 కోట్లతో హాస్పిటల్ సమగ్ర అభివృద్ధి చేయనున్నారు. మంత్రి గారి పట్టుదలతో సింగరాయకొండ PHC త్వరలోనే 30 పడకల ఆస్పత్రిగా రూపుదిద్దుకోనుంది. ఆర్థికంగా బలహీనులైన పేదలు వైద్య ఖర్చుల వల్ల అప్పుల పాలు కాకుండా ఉండేందుకు ఈ ఏడాదిన్నరలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సుమారు 1500 మందికి 11.7 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించారు. దీనితో పాటు 2014-19 మధ్య స్వామి గారి చొరవతో పనులు ప్రారంభించి గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన కొండేపి కమ్యూనిటీ హాలుకు 1 కోటి, ఇండోర్ స్టేడియంకు 2.5 కోట్లు, ఆశ్రమ పాఠశాల పొన్నలూరుకు 2.30 కోట్లు నిధులు మంజూరు చేయించారు. ఇవే కాక మర్రిపూడిలోని పృథులగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి అవసరమైన అటవీ శాఖ అనుమతులు సాధించి కొండ మీద 50 లక్షలతో సిమెంట్ రోడ్డు, మర్రిపూడి నుండి 8 కోట్లతో రోడ్డు నిర్మాణం పూర్తి చేయడమే కాక మరో 4 కోట్లతో ఘాట్ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే దేవాదాయ శాఖ నుండి 14 గుళ్ల ఆధునీకరణకు 10.12 కోట్ల నిధులను రాబట్టడం ఆయన దార్శనికతకు నిదర్శనం. ఏ నియోజకవర్గ అభివృద్ధికైనా రహదారులు కీలకం. అందుకే స్వామిగారు ముఖ్యంగా రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. 2014-19 మధ్య MGNREGS SC సప్లాన్ నిధులను విరివిగా రాబట్టి నియోజకవర్గంలో అనేక రహదారులను అభివృద్ధి చేయడం జరిగింది. అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేశారు. కట్టుబడిపాలెం, ఉప్పలపాడు గ్రామాలకు R&B రోడ్డు మంజూరు మొదలుకొని సింగరాయకొండ పట్టణంలో రోడ్డు వైడనింగ్, టంగుటూరు, కొండేపి, వావిలేటిపాడు రింగ్ రోడ్డును డబుల్ రోడ్డుగా తీర్చిదిద్దడం స్వామి గారి ఘనతే. మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక పంచాయతీ రహదారులకు 22 కోట్లు, R&B రహదారులకు 31.31 కోట్లు నిధులు సాధించి గుంతలు లేని నియోజకవర్గంగా కొండేపిని తీర్చిదిద్దుతున్నారు. ఇక మంత్రిగా స్వామిగారి పనితీరు గమనిస్తే చేపట్టిన 3 శాఖల్లోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు.
సాంఘిక సంక్షేమ శాఖలో వసతుల లేమితో కూనరిల్లుతున్న వసతి గృహాల మరమ్మతులకు గత బడ్జెట్లో 150 కోట్లకు పైగా నిధులు కేటాయించడం రాష్ట్ర చరిత్రలోనే ప్రథమం. ఒక ప్రక్క అన్ని హాస్టళ్లలోనూ పనులు సకాలంలో పూర్తయ్యేలా మంత్రి గారు నిరంతరం సమీక్ష చేస్తూ, మరోపక్క ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను ఒప్పించి అత్యధిక సంఖ్యలో నూతన వసతి గృహాలకు ఆమోదం పొంది 86 కోట్లతో 25 కొత్త బిల్డింగులకు పునాది వేయడం జరిగింది. దీనితో పాటు 18 కోట్లు డిఎంఎఫ్ నిధులతో ప్రకాశం జిల్లాలో మరో 6 వసతి గృహాల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇవే కాక వసతి గృహాలు, అంబేద్కర్ గురుకులాలు అన్నింటిలో స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు 60 కోట్లతో ఆర్ఓ ప్లాంట్లు, 58 కోట్లతో టాయిలెట్ బ్లాకుల నిర్మాణం జరుగుతోంది. 11 కోట్లతో రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయించనున్నారు. ఇలా ఏడాదిలో దాదాపు 360 కోట్లు సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల కోసం కేటాయించడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి కావడం, దాన్ని స్వామిగారు సాధ్యం చేయడం గర్వకారణం. విద్య ద్వారానే పేదరికాన్ని అధిగమించగలం, అసమానతలు పారద్రోలగలం అనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ ఆధ్వర్యంలో ఉన్న 3 ఐఐటి, జేఈఈ, నీట్ కోచింగ్ కేంద్రాల సంఖ్య 10కి పెంచడంతో పాటు గత సంవత్సరం ఐఐటి, నీట్లలో సీట్లు సాధించిన 55 మంది విద్యార్థులకు 1,00,000 చొప్పున నగదు బహుమతి ఇవ్వడం సంక్షేమ శాఖలోనే తొలిసారి. అలాగే ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ విద్యార్థులు 2025 ఫలితాల్లో రాష్ట్ర సగటు ఉత్తీర్ణతతో పోల్చుకుంటే ఎంతో మెరుగైన ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలను అందించడంతో పాటు కష్టపడిన ఉపాధ్యాయులను కూడా సన్మానించే ఒక నూతన కార్యక్రమాన్ని 2025 నుండే ప్రారంభించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల మంత్రివర్యులు చూపించే శ్రద్ధ అసమానం. గతంలో ఏదైనా అనారోగ్యం పాలైతే ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రాణాలు పోయే పరిస్థితులు ఉండేవి. కానీ స్వామిగారు మంత్రి అయ్యాక సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల విద్యార్థులు ఎవరు అనారోగ్యంతో చనిపోకూడదనే లక్ష్యంతో తీవ్ర అనారోగ్యం పాలై వెంటిలేటర్ వరకు కూడా వెళ్లిన 39 మందికి పైగా విద్యార్థులకు కార్పొరేట్ వైద్యాన్ని అందించి ప్రాణదానం చేసి పేద విద్యార్థుల పాలిట సంజీవనిలా మారారు. అంతేకాక ఇంకా ఏదైనా ఆపద ఏర్పడినప్పుడు వారి తల్లిదండ్రుల శోకాన్ని తగ్గించి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు 85 కోట్ల కార్పస్తో స్వాంతన నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విద్యార్థుల్లో ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ప్రాజెక్టు భీమ్, విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఇన్స్పైర్ కార్యక్రమాలను అమలు చేయడం జరిగింది. గతంలో రుణాల ఊబిలో కూరుకుపోతున్న ఎస్సీ కార్పొరేషన్కు నూతన జవసత్వాలను అందించి పురోగమనంలోకి నడిపిస్తూ మహిళల్లో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ఉన్నతి పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఎస్సీలో ఉద్యోగ అవకాశాలు పెంపొందించేందుకు నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ లాంగ్వేజ్ లో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఉద్యోగం ద్వారానే కుటుంబ జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్న నిజం తెలిసిన మనిషిగా గత ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసిన అంబేద్కర్ స్టడీ సర్కిళ్లను పునరుద్ధరించి పేద విద్యార్థులను ఐఏఎస్, ఐపీఎస్లుగా తీర్చిదిద్దేందుకు సివిల్స్ కోచింగ్ ను ఇవ్వడంతో పాటు బ్యాంకింగ్, ఏపీపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల మెగా డిఎస్సి విద్యార్థులకు కూడా కోచింగ్ ఇవ్వడం జరిగింది. దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖలో దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం తొలిసారిగా రాష్ట్ర కౌన్సిల్ ను ఏర్పాటు చేయడం జరిగింది. దివ్యాంగులకు యూడిఐడి కార్డులు, వృద్ధులకు సీనియర్ సిటిజన్ కార్డులు, ట్రాన్స్జెండర్లకు సింగిల్ మెంబర్ రేషన్ కార్డులను జారీ చేయడంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో దివ్యాంగుల సంక్షేమం కోసం ఉచిత బస్సు ప్రయాణం, రాష్ట్ర కౌన్సిల్లో నామినేషన్ ద్వారా దివ్యాంగులకు ప్రాధాన్యం, అన్ని జిల్లాల్లో దివ్యాంగ భవన్ ఏర్పాటు, విశాఖలో 200 కోట్లతో 22 ఎకరాల్లో దివ్యాంగుల కోసం స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు లాంటి ఇంద్రధనస్సు రంగుల్లాంటి 7 వరాలను ప్రకటించడం చారిత్రాత్మకం. సరైన ముందు చూపు లేకుండా, ఎటువంటి ప్రమోషన్లు కల్పించకుండా వదిలేసిన గ్రామ వార్డ్ సచివాలయ వ్యవస్థలో సంస్కరణలు అమలు చేసి స్వర్ణాంధ్ర సాధనకు ఇరుసుగా మార్చేందుకు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు వ్యవస్థగా మార్చి సేవల్లో పారదర్శకతను, ఉద్యోగుల్లో సమర్థతను పెంచేందుకు ఉద్యోగుల రేషనలైజేషన్ చేయడం, ప్రమోషన్ ఛానల్ కల్పించడంతో పాటు అన్ని శాఖలతో సమన్వయం ఉండేలా 3 అంచెల అధికార వ్యవస్థను ఏర్పాటు చేసి స్వర్ణ గ్రామం,
స్వర్ణ వార్డు శాఖను ఒక ప్రత్యేక శాఖగా, ప్రధాన శాఖగా రూపుదిద్దడం కేవలం డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారి ఘనతే. ఈ విధంగా తాను చదువుకున్న విశాఖ నగరానికి ఇన్ఛార్జిగా, మంత్రివర్యులుగా, సాంఘిక సంక్షేమ, దివ్యాంగుల మరియు వృద్ధుల సంక్షేమ, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు మంత్రివర్యులుగా గురుతర బాధ్యతలు నిర్వహిస్తూ సామాన్య వ్యక్తి నుండి అసామాన్య వ్యక్తిగా మారిన డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు కొండపి నియోజకవర్గ ఎమ్మెల్యే కావడం గర్వకారణం. ప్రకాశం జిల్లాకే తలమానికం.